తాతయ్య చెప్పిన కథ. అర్థం కాని ఉపదేశాలు. పిల్లల సంభాషణ విని లోపలికి వస్తున్న తాతయ్య నిర్ఘాంతపోయాడు. వాళ్ళు జీవాత్మ, పరమాత్మ, మనోబుద్ధి చిత్తాహంకారాలు, పంచతన్మాత్రలు, కుండలిని యోగము మొదలైన మాటలు ఉపయోగిస్తూ అడ్డదిడ్డంగా తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఏమిటిరా మీరు మాట్లాడేది అని అడిగాడు తాతయ్య. అమ్మమ్మ వెంట మేం కూడా స్వాములారిని చూడబోయాం తాతయ్య. స్వాములారి ఉపదేశం విన్నాం అన్నారు పిల్లలు. ఉపదేశం మీకు అర్థమయ్యిందటర్రా అని అడిగాడు తాతయ్య. కాలేదనుకో అని పెద్దవాడు నసిగాడు. శ్లోకాలు అస్సలు అర్థం కాలేదు తాతయ్య అన్నాడు రెండోవాడు. కోమటి రామేశం కొడుకులాగా అర్థం కాని ఉపదేశాలు విన్నారన్నమాట అన్నాడు తాతయ్య పొట్ట ఎగిరేలా నవ్వుతూ. రామేశం ఎవరు తాతయ్య? ఆయన కొడుకు ఏం చేశాడు తాతయ్య? ఏం ఉపదేశాలు తాతయ్య? ఏ స్వాములారు ఉపదేశాలు చేశాడు తాతయ్య అని పిల్లలు జలగల్లా తాతయ్యను గట్టిగా పట్టుకున్నారు. భోజనానికి ఇంకా వేళ కాలేదని తెలుసుకొని తాతయ్య కథ చెప్పటానికి కుర్చీలో కూర్చున్నాడు. పిల్లలు చుట్టూ కూర్చున్నాక తాతయ్య పొడుం ఒక పట్టు పీల్చి ఈ విధంగా ప్రారంభించాడు. ఒక ఊళ్ళో రామేశం అని ఒక కోమటి ఉండేవాడు. చాలా ధనవంతుడు. వర్తకం ఉండేది. దీనికి తోడు రామేశం తర్క వ్యాకరణాలలో గొప్ప పండితుడు. మాట మాట్లాడాడంటే అందులో ఎంతో గూఢార్థం ఉంటుంది. అందుచేత ఆయనతో మాట్లాడి ఆనందించటానికి గొప్ప గొప్ప పండితులు వస్తుండేవారు. అయ్యిందా? ఈ రామేశానికి ఒక కొడుకుండేవాడు. వాడి పేరు కామేశం. ఎందుచేతనో వాడికి తండ్రి తెలివితేటలు ప్రయోజకత్వము అబ్బలేదు. మామూలు చదువు చదివాడు. వ్యాపారంలో అనుభవం పొందటానికి తండ్రి ఏం చెబితే అది చేస్తూ ఉండేవాడు. తండ్రి వాడికి వ్యాపార రహస్యాలేమీ చెప్పలేదు. పై పనులు మాత్రమే చెప్పి చేయించుకునేవాడు. తెలివితేటలు అంతగా లేకపోయినా కామేశానికి తండ్రి మాట అంటే ఎంతో గౌరవం. ఏ పని చెప్పినా చెప్పినది చెప్పినట్టు చేసుకుపోతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఏమైంది? రామేశం జబ్బు చేసి మంచం పట్టాడు. లక్షాధికారి కనుక వైద్య సహాయానికి ఏమీ లోటు జరగలేదు. అయినా రోగం తిరుగుముఖం పట్టలేదు. ఇక తాను బతకనని తోచగానే రామేశం కామేశాన్ని పిలిచి, నాయనా, నీకు మన వ్యాపారం గురించి అంతా తెలుసుగాని క్రయ విక్రయాల రహస్యం నీకెప్పుడూ చెప్పలేదు. అది ఇప్పుడు చెబుతున్నాను విను. ఎక్కువకు కొని తక్కువకు అమ్ము. అలా చేస్తే వ్యాపారం వృద్ధి అవుతుంది అన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రామేశం ప్రాణాలు విడిచాడు. తండ్రి పోగానే బరువంతా కామేశం మీద పడింది. వాడు తండ్రి చెప్పిన మాట ఆలోచించాడు. ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్మమని కదా తండ్రి చెప్పాడు. అలా అమ్మితే నష్టం వస్తుందని ఎంత మూఢుడికైనా తెలుస్తుంది. కామేశం పెద్ద తెలివితేటలు కడవాడు కాకపోయినా వ్యాపారం లాభసాటిగా సాగాలంటే తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకే అమ్మాలని ఎరుగును. అయినప్పటికీ వాడు తండ్రి మాట మీద గౌరవం కలవాడవడం చేత ఆయన చనిపోతూ ఉపదేశించిన ప్రకారం హెచ్చు ధరకు సరుకు కొని తక్కువ ధరకు అమ్మసాగాడు. ఇంకేముంది? అమ్మకం విపరీతంగా సాగింది. దానితో పాటు అంతులేని నష్టమూ వచ్చింది. ఏడాది తిరక్కముందే కామేశం యావదాస్తి పోగొట్టుకొని శెట్టి మిగిలాడు. ఇక ఏం చెయ్యాలో కామేశానికి తెలియలేదు. ఇల్లు ఖాళీ అయ్యింది. భోషాణం ఖాళీ అయ్యింది. ఇనప్పెట్టెలో పాత కాగితాలు మిగిలాయి. వాటిని తిరగవేస్తుండగా అందులో ఒక ఉత్తరం దొరికింది. అది తన తండ్రి తన కోసం రాసినది. అందులో ఏమున్నదంటే, లక్ష్మీ కాలవాహనుల మధ్య తవ్వినట్టయితే నిధి దొరుకును అని ఉన్నది. ఈ ముక్క కామేశానికి మొదలే అర్థం కాలేదు. లక్ష్మీ కాలవాహనులు ఎక్కడ ఉంటారు? వారి మధ్య ఎలా తవ్వాలి? కామేశం ఊళ్ళో ఎందరో పండితుల వద్దకు వెళ్ళి, అయ్యా, లక్ష్మీ కాలవాహనుల మధ్య తవ్వితే నిధి దొరుకుతుందని మా నాన్నగారు పత్రంలో రాసి ఉంచాడు. లక్ష్మీ కాలవాహనులు ఎక్కడుంటారో తమరేమైనా చెప్పగలరా అని అడిగాడు. ఎవరూ చెప్పలేకపోగా డబ్బు పోవటంతో వీడికి ఉన్నమతి కూడా పోయింది కాబోలు పాపం అనుకున్నారు. అసలు వాడు కొన్న ధర కన్నా తక్కువగా అమ్మకం చేసినప్పుడే వాణ్ణి చూసి పిచ్చివాడనుకున్నారు. అసలే పిచ్చివాడు, అందులోనూ బికారి కూడా అయ్యాడంటే మతి పూర్తిగా పోవటంలో ఆశ్చర్యమేముంది? ఏం చెయ్యాలో తోచక కామేశం నిస్పృహ చెంది ఉండగా వాళ్ల ఇంటికి ఒకనాడు దూర ప్రాంతం నుంచి ఒక తర్క పండితుడు వచ్చాడు. ఆయన రామేశం బతికున్న రోజుల్లో 1-2 సార్లు వచ్చి ఆయన పాండిత్యాన్ని మెచ్చుకొని ఆనందించినవాడే. అయితే రామేశం పోయిన సంగతి ఆయనకు తెలియక వచ్చాడు. రామేశం పోయాడన్నందుకు ఒక విచారము, ఆయన కొడుకు దరిద్రుడైపోయాడన్నందుకు మరొక విచారము ఆయనను బాధించాయి. అంత ఆస్తి ఇంత శీఘ్రకాలంలో ఎలా పోయింది నాయనా అని ఆ పండితుడు కామేశాన్ని అడిగాడు. మా నాన్నగారు చనిపోతూ సరుకు హెచ్చు ధరకు కొని తక్కువ ధరకు అమ్మమన్నాడు. అలాగే చేశాను.
నష్టం వచ్చింది, నష్టం రాక ఏమవుతుంది అన్నాడు కామేశం. పండితుడు ముక్కు మీద వేలేసుకొని, ఓరి వెర్రివాడా, నీకు మీ నాయనగారు చెప్పిన సలహా కొంచెం కూడా అర్థం కాలేదా? వ్యాపారం చేసుకునేవాడెవడైనా సరుకు కొన్న ధర కన్నా తక్కువ ధరకు విక్రయిస్తాడా? ప్రాణాలు విడిచే సమయంలో మీ తండ్రిగారు నీకు అంత అర్థం లేని సలహా ఇస్తారని నీవెలా అనుకున్నావు అన్నాడు. అయితే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటారు అని అడిగాడు కామేశం తెల్లముఖం వేసి. కొనేటప్పుడు ఒకరికన్నా హెచ్చు ధర పెట్టి కొనమని, అమ్మేటప్పుడు ఒకరికన్నా తక్కువ ధరకు అమ్మమని ఆయన ఉద్దేశం. అలా చేసినట్టయితే క్రయ విక్రయాలు రెండూ చురుకుగా సాగుతాయి చూడు అన్నాడు పండితుడు. తండ్రి చేసిన ఉపదేశం కామేశానికి ఇప్పుడు అర్థమయ్యింది. వాడు వెంటనే లేచి వెళ్ళి తన తండ్రి ఏనాడో రాసి ఉంచిన పత్రం తెచ్చి ఆ పండితుడికి చూపి, దీనికి కూడా అర్థమేమిటో చెబుతురు, నేను బాగుపడిపోతాను అన్నాడు. పండితుడు ఆ పత్రంలో ఉన్న వాక్యం చదివి, మీ ఇంట ఆవులు గేదెలు ఉన్నాయి కదూ అన్నాడు. అన్నీ అమ్మేశాను అన్నాడు కామేశం. అవి ఎక్కడ ఉండేవో చూపించగలవా అన్నాడు పండితుడు. కామేశం ఆయనను పెరటి పక్కకు తీసుకుపోయి, ఈ కొట్టంలో ఆవులుండేవి, ఈ కొట్టంలో గేదెలుండేవి అన్నాడు. 2 కొట్టాల మధ్య తవ్వించు, నిధి దొరుకుతుంది. లక్ష్మి అంటే ఆవు, కాలవాహనం అంటే ఎనుము, తెలిసిందా అన్నాడు పండితుడు. కామేశం అలాగే తవ్వించేసరికి పెద్ద నిధి దొరికింది. ఆయన ఆ పండితుడికి పుష్కలంగా సువర్ణదానం చేసి పంపేసి, మిగిలిన డబ్బుతో మళ్లీ వ్యాపారం సాగించి పోగొట్టుకున్న దానికి రెట్టింపు సంపాదించుకున్నాడు. అందుచేతనేమిటంటే, ఉపదేశాలు వినగానే సరికాదు, వాటిని అర్థం చేసుకోవాలి అన్నాడు తాతయ్య.